హలో ఫ్రెండ్స్, మీలో ఎంతమంది ఎక్కువసేపు చదువుతున్నప్పుడు సేమ్ కాన్సన్ట్రేషన్తోని చదవలేరు? కొంచెం సేపు చదవగానే అలసిపోయినట్టు అనిపిస్తుంటుంది. మీకు అనిపిస్తుంటుంది కదా? మీ ఒక్కరికే కాదు, చాలామందికి కూడా ఎక్కువసేపు చదువుతున్న కొద్దీ అలసిపోయినట్టు అనిపించడం, కాన్సన్ట్రేషన్ తగ్గిపోవడం, దానివల్ల ఎఫెక్టివ్గా చదవలేకపోవడం అనేది జరుగుతూ ఉంటుంది. ఎందుకంటే హ్యూమన్ బ్రెయిన్ అనేది ఎక్కువసేపు సేమ్ కాన్సన్ట్రేషన్తో ఉండదన్నమాట. దీనిపైన ఎంతోమంది రీసెర్చ్ కూడా చేశారు. ప్రతి రీసెర్చ్లో డిఫరెంట్ రిజల్ట్స్ వచ్చినాయి. కొన్ని రిజల్ట్స్ ఏం చెప్పినాయంటే 15 నిమిషాల వరకు హ్యూమన్ మైండ్ మంచి కాన్సన్ట్రేషన్తో మంచి ఫోకస్తో ఉంటుందని చెప్పాయి. కొన్ని ఏమో 20 మినిట్స్, 25 మినిట్స్, 30, 1 అవర్ ఉంటాయని కొన్ని స్టడీస్ చెప్పినాయి. కొన్ని రీసెర్చ్ అయితే 2 అవర్స్ వరకు కూడా హ్యూమన్ మైండ్ ఫోకస్గానే ఉంటుందని చెప్పినాయి. అంటే డిఫరెంట్ రీసెర్చెస్ డిఫరెంట్ రిజల్ట్స్ని ఇచ్చినాయి. ఎందుకంటే వేరు వ్యక్తుల యొక్క మైండ్స్ వేరు విధంగా ఉంటాయి, అన్నీ సేమ్ ఉండవు కదా. కాబట్టి ఈ రిజల్ట్స్ మనం అర్థం చేసుకోవచ్చు. దీనివల్ల తెలిసింది ఏంటంటే రీసెర్చెస్ కూడా కరెక్ట్ రిజల్ట్స్ని ఇవ్వలేకపోయినాయి, ఒక హ్యూమన్ మైండ్ ఎంతసేపు ఫోకస్గా ఉంటాయని. అందుకనే కొంతమందికి కొద్దిసేపు చదవగానే కాన్సన్ట్రేషన్ అనేది తగ్గిపోతూ ఉంటుంది, అంత ఫోకస్గా చదవలేరన్నమాట. సో దీనివల్ల ఏమవుతుంది, టైం మేనేజ్మెంట్ చేసుకోవడం కూడా ప్రాపర్గా ఉండదు. ఎందుకంటే మీరు ఏదైతే చదవాలనుకున్నారో దాన్నే పూర్తి చేయలేనప్పుడు మిగతా సబ్జెక్ట్ని ఎలా చదవాలి, దేనికోసం ఎంత టైం కేటాయించాలనేది ప్రాపర్గా తెలియదు అన్నమాట. సో ఇలాంటి ప్రాబ్లమ్ని ఫేస్ చేయడానికి ఫుల్ కాన్సన్ట్రేషన్తో చదవాలి, ఫుల్ ఫోకస్ పెట్టి చదవాలి అనుకునే వాళ్ళకి ఒక టెక్నిక్ ఉంది, అదే పోమోడోరో టెక్నిక్. ఈ పోమోడోరో టెక్నిక్ యూజ్ చేసి టైంని ఏ విధంగా మేనేజ్ చేసుకోవాలి, చదివినంతసేపు ఫుల్ ఫోకస్గా ఎలా చదవాలి, ఫుల్ కాన్సన్ట్రేషన్గా చదివి ఎఫెక్టివ్గా ఎలా చదవాలి అనే విషయాల గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం. పోమోడోరో టెక్నిక్ అనేది ఒక టైం మేనేజ్మెంట్ మెథడ్. మీకున్న టైంని సరిగా మేనేజ్ చేసుకుంటూ ఫుల్ ఫోకస్డ్గా ఫుల్ కాన్సన్ట్రేషన్తో చదివే విధంగా ఉపయోగపడుతుంది ఈ టెక్నిక్. ఈ పోమోడోరో టెక్నిక్ని 1980స్లో ఫ్రాన్సిస్కో సిరిలో అనే వ్యక్తి డిస్కవర్ చేసిండు. ఆయన ఏం చేసిండంటే ఆయన దగ్గర ఉన్నటువంటి టైం ఏదైతుందో ఆ టైంని డిఫరెంట్ ఇంటర్వెల్స్ లాగా డివైడ్ చేసుకున్నాడు. ఒక్కొక్క ఇంటర్వెల్ని ఒక 25 మినిట్స్ లెంత్ లాగా తీసుకొని ఆ 25 మినిట్స్ ఏం చేసేవాడు, తన దగ్గర ఉన్నటువంటి టాస్క్ ఏదైతుందో దానికోసం మాత్రమే యూజ్ చేసేటోడు. ఆ 25 మినిట్స్ తర్వాత ఒక 5 మినిట్స్ షార్ట్ బ్రేక్ తీసుకునేటోడు. ఓకే, ఆ తర్వాత మళ్ళీ ఇంకొక ఇంటర్వెల్ స్టార్ట్ అవుతుంది, మళ్ళీ ఒక 25 మినిట్స్ ఫుల్ కాన్సన్ట్రేషన్తో మళ్ళీ చదవడం, లేదంటే తన దగ్గర ఉన్నటువంటి టాస్క్ ఏదైతుందో దాన్ని పూర్తి చేయడం. ఆ తర్వాత మళ్ళీ ఒక షార్ట్ బ్రేక్ 5 మినిట్స్ది, తర్వాత మళ్ళీ ఒక 25 మినిట్స్ ఇంటర్వెల్. ఈ ఒక్కొక్క ఇంటర్వెల్ని పోమోడోరో అంటారు. దాని తర్వాత మళ్ళీ ఒక 5 మినిట్స్ బ్రేక్. ఇట్లా ఒక 3 లేదా 4 ఇంటర్వెల్స్ అయిపోయిన తర్వాత ఒక లాంగ్ బ్రేక్. సో దీన్ని రెగ్యులర్గా కంటిన్యూ చేసేవాడు అనమాట. ఈ టెక్నిక్నే పోమోడోరో టెక్నిక్ అన్నారు. దీన్ని మనం ప్రాక్టికల్గా కూడా ఒకసారి చూద్దాం ఎట్లా చేసుకోవాలని. ఫస్ట్ ఏం చేస్తారంటే మీ దగ్గర ఉన్నటువంటి టాస్క్ని ఐడెంటిఫై చేస్తారు. మీరు ఏం చేయాలి, అసలు మీ టాస్క్ ఏంటి. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక చాప్టర్ చదవాలి, ఆ చాప్టర్ పేరు ఎర్త్ అనుకోండి. ఎర్త్ అనే చాప్టర్ చదవాలనుకోండి. మీ టాస్క్ ఏందో మీకు తెలిసింది. దాని తర్వాత ఏం చేస్తారు, మీరు మీ టాస్క్ని ఐడెంటిఫై చేసిన తర్వాత మీరు ఏదైతే సబ్జెక్ట్ని చదవాలనుకున్నారో దాన్ని ఐడెంటిఫై చేసిన తర్వాత ఫస్ట్ 25 మినిట్స్ పోమోడోరో 1 అనేది స్టార్ట్ అవుతుంది. పోమోడోరో 1 అంటే ఫస్ట్ ఇంటర్వెల్ అనమాట. ఈ ఇంటర్వెల్లో మీరు ఏం చేస్తారో ఆ 25 మినిట్స్ ఏదైతే మీరు పెట్టుకున్నారో ఆ 25 మినిట్స్ కూడా ఎలాంటి డిస్టర్బెన్స్, ఎలాంటి ఇంటరప్షన్స్ లేకుండా పూర్తిగా ఆ టాస్క్ కోసమే కేటాయిస్తారు. ఈ 25 మినిట్స్ ఎప్పుడైతే అయిపోయాయో ఒక 5 మినిట్స్ బ్రేక్ తీసుకోవచ్చు. సో ఒక 25 మినిట్స్ పూర్తిగా చదవడం, ఒక 5 మినిట్స్ బ్రేక్ తీసుకోవడం. దీనివల్ల ఏమవుతుంది, ఈ చదివిన 25 మినిట్స్ మీ ఫోకస్ అనేది స్టడీస్ మీదనే ఉంటుంది. తర్వాత కొంచెం బ్రేక్ ఇవ్వడం వల్ల మళ్ళీ మైండ్ ఫ్రెష్ అయిపోతుంది. దాని తర్వాత మళ్ళీ ఒక 25 మినిట్స్ మళ్ళీ చదవడం. ఇది రెండవ ఇంటర్వెల్ పోమోడోరో 2. సేమ్ మళ్ళీ ఇక్కడ కూడా ఎలాంటి డిస్టర్బెన్స్ లేకుండా ఫుల్ ఫోకస్ మీ టాస్క్ పైనే పెట్టి దాన్ని కంప్లీట్ చేయడం. ఆ 25 మినిట్స్ అయిపోయిన తర్వాత మళ్ళీ ఒక 5 మినిట్స్ బ్రేక్. సో దీన్ని ఇలానే రిపీట్ చేస్తూ పోవాలి. థర్డ్ పోమోడోరో, థర్డ్ ఇంటర్వెల్లో కూడా సేమ్ టాస్క్, తర్వాత మళ్ళీ ఒక 5 మినిట్స్ బ్రేక్. ఇలా ఒక 3 or 4 పోమోడోరోస్ అయిపోయిన తర్వాత ఒక లాంగ్ బ్రేక్ అనేది తీసుకోవచ్చు. ఇలా చేయడం వల్ల మీకు చాలా బెనిఫిట్స్ ఉంటాయి. ఆ బెనిఫిట్స్ ఏంటంటే ఫోకస్ అనేది ఇంప్రూవ్ అవుతుంది.
ఎందుకు మీరు చదివే టైం ఎంత ఉంటుంది ఇక్కడ ఓన్లీ 25 మినిట్స్ ఉంటుంది. మరీ ఎక్కువ టైం కాదు, చాలా తక్కువ టైం కూడా కాదు, 25 మినిట్స్ ఉంటుంది. సో ప్రతి 25 మినిట్స్కి మీరు బ్రేక్ తీసుకుంటున్నారు, మళ్ళీ ఒక 25 మినిట్స్ మళ్ళీ చదువుతున్నారు. సో ఈ షార్ట్ ఇంటర్వెల్లో చదువుతున్నారు కాబట్టి మీ ఫోకస్ అనేది ఉంటుంది, కాన్సన్ట్రేషన్ అనేది పూర్తిగా స్టడీ మీదనే పెట్టవచ్చు. దానివల్ల ప్రొడక్టివిటీ కూడా ఇంక్రీజ్ అవుతుంది. ఎందుకంటే అంత షార్ట్ ఇంటర్వెల్లో మీరు ఈజీగా చదవగలుగుతారు, అది పెద్ద కష్టం అనిపించదు మీకు. మీరు స్టార్ట్ చేసిన తర్వాత దాన్ని మెయింటైన్ చేయడం ఈజీ. అదే మీరు లాంగ్ అవర్స్ చదువుతున్నారు అనుకోండి, అసలు బ్రేక్సే లేకుండా ఒకరోజు చదువుతారు కావచ్చు, ఒక వీక్ చదువుతారు కావచ్చు, కొన్ని రోజుల తర్వాత ఇంకా మీరు అలసిపోయి ఇంకా ఆపేస్తారు. అలా కాకుండా ఇది 25 మినిట్సే కాబట్టి ఎంత ఉత్సాహంతోనైతే మీరు దాన్ని స్టార్ట్ చేస్తారో అలాగే కంటిన్యూ చేసుకుంటూ వెళ్తే మీకు అదొక మోటివేషన్ కూడా ఉంటుంది. 25 మినిట్సే కదా, ప్రతిదీ ఒక 25 మినిట్స్ ఇంటర్వెల్లే కాబట్టి మీ ప్రొడక్టివిటీ అనేది ఇంప్రూవ్ అవుతుంది. అలాగే ప్రతి ఇంటర్వెల్ తర్వాత ఒక చిన్న బ్రేక్ తీసుకుంటున్నారు. ఆ బ్రేక్స్ అనేవి మిమ్మల్ని మళ్ళీ చదవడానికి మోటివేట్ చేస్తూ ఉంటాయి. ఇలా ఈ టెక్నిక్ని మీరు కొన్ని రోజులు ఫాలో అయిన తర్వాత ఒక ఇంటర్వెల్లో మీరు ఎంత సబ్జెక్ట్ చదవగలుగుతున్నారు, ఒక టాపిక్ చదవడానికి ఎన్ని ఇంటర్వెల్స్ అవసరం అవుతాయి అనే క్లియర్ ఐడియా మీకు వస్తుంది. దానివల్ల టైం మేనేజ్మెంట్ కూడా మంచిగా చేసుకోగలుగుతారు. అంటే మీకు ఏ సబ్జెక్ట్కి ఎన్ని ఇంటర్వెల్స్ అయితే సరిపోతుంది, ఎన్ని రోజులు అయితే సరిపోతుంది అనేది క్లియర్ ఐడియా వస్తుంది, బెటర్గా ప్లాన్ చేసుకోవస్తుంది. సో ఇలా షార్ట్ ఇంటర్వెల్స్లో చదివి చిన్న బ్రేక్స్తో చదివినట్లయితే మైండ్ ఎప్పటికప్పుడు ఫ్రెష్గా ఉంటుంది, సేమ్ ఫోకస్తో చదవడానికి అవకాశం ఉంటుంది. అయితే ఈ పొమోడోరో టెక్నిక్ని ఫాలో అయినప్పుడు మీరు కొన్ని టిప్స్ పాటిస్తే మంచిది. మీరు తప్పకుండా ఒక టైమర్ని పెట్టుకోవాలి. అలారం క్లాక్ కానీ లేదంటే మొబైల్లో కూడా అలారం పెట్టుకోవచ్చు. కాకపోతే మీరు మొబైల్లో అలారం పెట్టుకున్నట్లయితే కనుక చాలా జాగ్రత్తగా యూజ్ చేయాలి. కేవలం అలారం కోసం, ఈ టైమర్ కోసం మాత్రమే వాడుకునేటట్టుంటే పర్వాలేదు, లేదంటే అలారం క్లాక్ అయితే ఇంకా బెటర్. ఒకసారి పొమోడోరో టెక్నిక్ స్టార్ట్ చేసిన తర్వాత దీన్ని కొన్ని రోజులు కంటిన్యూ చేయండి డిసిప్లైన్డ్గా. ఏదో కొన్ని రోజులు చేసి మధ్యలో ఆపేయకండి, కంటిన్యూగా చేస్తూ ఉంటే మీకు బెటర్ రిజల్ట్స్ అనేవి కనబడుతుంటాయి. అలాగే ఏ ఇంటర్వెల్స్ అయితే ఏవైతే పెట్టుకున్నారో 25 మినిట్స్, 25 కాకపోతే ఇంకొంచెం ఎక్కువ తక్కువ చేసుకోవచ్చు. ఆ టైంని మాత్రం మీరు కేవలం స్టడీ కోసమే యూజ్ చేయాలి. మీరు ఏదైతే టాస్క్ పెట్టుకున్నారో దాన్ని కంప్లీట్ చేయడానికి మాత్రమే యూజ్ చేయాలి. మీ ప్రోగ్రెస్ని కూడా ఎప్పటికప్పుడు ట్రాక్ చేసుకోండి. దీనివల్ల నాకు ఎంత బెనిఫిట్ అవుతుంది, రియల్గా ఇంప్రూవ్మెంట్ కనబడుతుందా లేదా, 25 మినిట్స్ అనేది ఎక్కువ అవుతుందా తక్కువ అవుతుందా. 25 మినిట్స్ అనేది మీకు చాలా తక్కువ అనిపించింది అనుకోండి, కొంచెం పెంచుకోవచ్చు. నేను ఒక 30 మినిట్స్ 40 మినిట్స్ వరకు కూడా మంచి ఫోకస్గా చదవగలుగుతున్నా అనుకుంటే ఆ 40 మినిట్స్ ఇంటర్వ్యూలు పెట్టుకోండి, తర్వాత ఒక 5-10 మినిట్స్ బ్రేక్ తీసుకోండి. అట్లా కూడా అడ్జస్ట్ చేసుకోవచ్చు. మిమ్మల్ని మీరు ట్రాక్ చేసుకుంటూ ఈ ఇంటర్వెల్స్ని అడ్జస్ట్ చేసుకొని బ్రేక్స్ని కూడా అడ్జస్ట్ చేసుకోవచ్చు. ఎందుకంటే కొంతమంది ఎక్కువసేపు చదవగలుగుతారు, కొంతమంది తక్కువసేపు చదవగలుగుతారు. ఈ టెక్నిక్ ప్రకారంగా ఐడియాలో 25 తీసుకుంటారు, 25 మినిట్స్. మీరు కొంచెం ఎక్కువ తక్కువ అడ్జస్ట్ చేసుకోవచ్చు మీ అవసరాన్ని బట్టి. అలాగే బ్రేక్స్ కూడా వైజ్గా యూజ్ చేసుకోండి. మీరు ఏదైనా పని చేయాలన్నా కూడా ఈ బ్రేక్స్లోనే చేయండి, ఇంటర్వెల్స్లో కాకుండా. సో అది ఫ్రెండ్స్, అలసిపోయినట్టు కాకుండా ఫుల్ కాన్సన్ట్రేషన్తో చదివినంతసేపు ఫుల్ ఫోకస్డ్గా చదవడానికి ఈ పొమోడోరో టెక్నిక్ యూజ్ చేయండి. ఇక్కడ మెయిన్ మీరు చేయాల్సింది ఏంటంటే కంటిన్యూస్గా చదవకుండా కొన్ని ఇంటర్వెల్స్ లాగా చేసుకొని ప్రతి ఇంటర్వెల్కి మధ్యలో బ్రేక్ తీసుకోండి. ఆ బ్రేక్ తీసుకోవడం వల్ల మీ ఫోకస్ అనేది కాన్స్టెంట్గా ఉంటుంది, అలాగే మీకు అలసిపోయినట్టు అనిపించదు. సో అది ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. విల్ కమ్ అప్ విత్ అనదర్ వీడియో.